నిఖిల్ రావు గారు వినిపిస్తుందా? చేతగాని వాళ్లకు మాటలు ఎక్కువ అని కేటీఆర్ గారు విమర్శిస్తున్నారు. కానీ 10 ఏళ్ల మీ పాలనలో కూడా ప్రతిపక్షాలు సవాల్ విసిరినప్పుడు లేదా ధర్నాలు చేసినప్పుడు ఇలాగే ఆంక్షలు పెట్టారు, హౌస్ అరెస్టులు చేశారు. అప్పుడు మీ ప్రభుత్వం చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే తప్పు ఎలా అవుతుంది? దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు? అయితే గతంలో వాళ్ళు ఎప్పుడు ఇటువంటి సవాళ్ళు చేసినా కూడా ప్రతిదీ స్వీకరించినాము. సవాళ్ళు చేసే పరిస్థితులు వచ్చినప్పుడు మేము ధైర్యంగా ఎదుర్కొన్నాం. కానీ ఈ రకంగా తోక ముడిచి మేము ఎన్నడూ పారిపోలేదండి. ఈ రోజు చాలా స్పష్టంగా మేము వాళ్ళను జూపల్లి గారిని అడిగింది లేదు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించినాం. ప్రశ్నిస్తే మధ్యలో జూపల్లి గారు దూరి 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు అని నచ్చినట్టుగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ప్రభుత్వాన్ని నడుపుతూ చెప్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా లేదా? పొద్దున్న లేస్తే వీళ్ళు ఎంతసేపు కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద బట్టగలిచి మీదేసే ప్రయత్నం మాత్రమే చేస్తా ఉన్నారు. కానీ నిజంగా రాష్ట్ర ప్రజలకు నిజం చెప్పే ఆలోచన మీరు లేకపోతున్నారు. దానికి సంబంధించి ఈ రోజు చర్చ పెడదాము అని చెప్తే వాళ్ళే సవాల్ చేసి వాళ్ళే మా పార్టీ ఆఫీస్ కు తెలంగాణ భవన్ కు వస్తామంటే పొద్దున 10 గంటల నుండి మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు అంతా కూడా ఎదురు చూస్తున్నాము. ఎందుకు రాలేకపోయినరు? మీరే తోక ముడుచుకొని ఎందుకు పోయినరు? గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే రకంగా కదా గత 10-11 నెలల క్రితం ప్రెస్ క్లబ్ కి దమ్ముంటాను కేటీఆర్ గారితో పాటు మేమందరం పోయినాము. మేమందరం 10 గంటలకు ప్రెస్ క్లబ్ కి వస్తున్నామని తెలుసుకొని 9:30కే ఢిల్లీకి పారిపోయినటువంటి పరిస్థితులు చూసినాము. ఈ రకంగా మీకు చర్చ చేసే దమ్ము ధైర్యం లేనప్పుడు మీరు ఎందుకు ఈ సవాళ్లకు పిలుస్తా ఉంటారు? ఎందుకు ఈ రకంగా హైడ్రామా క్రియేట్ చేస్తా ఉంటారు? రాష్ట్ర పోలీస్ ఫోర్స్ అంతా దీని మీద ఎందుకు వాడుతా ఉన్నారు? దీని మీద సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఏం చేస్తా ఉంటారు? మళ్ళీ పొన్నం ప్రభాకర్ గారి లాంటి వాళ్ళు ఈ రోజు మంత్రి స్థానంలో ఉండి బాధ్యత విధంగా మాట్లాడాల్సినటువంటి వాటే మీరు ఎందుకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు అంటే, ఎవడు పడితే వాడు కోన్ కిస్క గొట్టంగా అడిగితే మేము సమాధానం చెప్పాలనా అంటా ఉన్నారు. హరీష్ రావు గారు ఇప్పటి వరకు 6 సార్లు 7 సార్లు శాసనసభ్యునిగా గెలిచిండ్రు, 3 సార్లు మంత్రిగా పనిచేసిండ్రు. కేటీఆర్ గారు 2 సార్లు మంత్రిగా పనిచేసిండ్రు, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. వారు గెలిచిన ప్రతిసారి వారి మెజారిటీ పెరుగుతానే ఉంది. అటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఇటువంటి భాష వస్తా ఉంది మీ దగ్గర నుండి? రేవంత్ రెడ్డి గారు అదే భాషలో మాట్లాడుతూ ఉంటారు. స్పష్టంగా సూటి మీరు చెప్పినటువంటి 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు దాని మీద నెంబర్స్ ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు? స్పష్టంగా వీళ్ళు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు అంటే, ఆర్బీఐ రిపోర్ట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాల పరిమితిలో చేసినటువంటి అప్పు 3,89,000 కోట్లు. దాంతో పాటు వివిధ కార్పొరేషన్ల ద్వారా చేసినటువంటి అప్పు 38,000 కోట్లు. రెండు కలిపినా కూడా 4,30,000 కోట్లు కూడా కాదు. దాంట్లో స్వయంగా 70 కోట్లు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి రాష్ట్ర విభజన అనంతరం వచ్చింది. అవి పోతే నిజంగా కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాల కాల పరిమితులు కేవలం 2,50,000, 2,60,000 కోట్లు మాత్రమే. దాన్ని ఈ రోజు పక్కన పెట్టి 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు అని 1,00,000 కోట్లకు కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియని వాళ్ళు కూడా చేస్తా ఉంటే రాష్ట్రం నవ్వాలన్నా ఏడవాలన్నా తెలియని పరిస్థితి ఉందండి రాష్ట్రం. వీళ్ళే విమర్శలు చేస్తా ఉంటారు, వీళ్ళే సవాల్ చేస్తా ఉంటారు, వీళ్ళే తెలంగాణ భవన్ కు వస్తామంటారు. ఆనాడు కూడా రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరినప్పుడు సోమాజి కూడా ప్రెస్ క్లబ్ కి మేము పోయి రేవంత్ రెడ్డి గారి కోసం ఒక సీట్ రిజర్వ్ చేసినాం. ఆ రోజు ఈ రోజు కూడా జూపల్లి గారి కోసం రిజర్వ్ చేసినాము. లేదు మేము మీ తెలంగాణ భవన్ కి ఎట్లా వస్తామో, గన్ పార్క్ దగ్గరికి వస్తా ఉన్నాము, తూపం దగ్గరికి వస్తా ఉన్నామన్నారు. చలో అక్కడికి కూడా రావడానికి మేము రెడీ అని మా హరీష్ రావు గారు బయలుదేరుతా ఉంటే వందలాది మంది పోలీసులను పెట్టి ఏ రకంగా నిర్బంధం చేసిండ్రండి మీరు? మీకు నిజంగా భయం లేకపోతే నిజాలు తెలంగాణ సమాజానికి చెప్పాలనుకుంటే ఎందుకు మంది పోలీసులను పిక్చర్ లోకి తీసుకొచ్చిండ్రు? మాకు తెలియదు అని చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారే కదా హోంమంత్రి, రేవంత్ రెడ్డి గారే కదా ముఖ్యమంత్రి, మీరే కదా మంత్రులు, ఎందుకంత భయపడతా ఉన్నారు? ఎందుకు ఇటువంటి సత్యదూరమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు? ఎందుకు దీని మీద సమాధానం చెప్పే ఆలోచనలు చేయలేకపోతా ఉన్నారు? దీంతో పాటు కాక్ కూడా చెప్పింది కదా, కాక్ కూడా పక్కన పెట్టండి. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రఘునందన్ రావు గారు కూడా స్వయంగా పార్లమెంట్ లో అడిగినారు. గత 10 సంవత్సరాల కాల పరిమితిలో కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఎంత అప్పు చేసిందని. స్వయంగా 2,50,000 కోట్లు, 2,60,000 కోట్లు మాత్రమే అని చెప్పింది. ఈ రోజు వీళ్ళు నిజంగా ఈ 30 నెలల కాల పరిమితిలో 4 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చిండ్రు. దాని ద్వారా అభివృద్ధిని, సంక్షేమాన్ని ఏం చేయలేకపోతా ఉన్నారు. కాబట్టి దాన్ని మొత్తం డైవర్ట్ చేయడానికి కేసీఆర్ గారి మీద బట్టగాల్చి మీదేయాలనే దురుద్దేశంతో, కేసీఆర్ గారిని బదనాం చేయాలన్న దురుద్దేశంతో మాత్రమే ఇటువంటివి చెప్తా ఉన్నారు. కానీ దీంట్లో ఎక్కడ వాస్తవం లేదు అనేది ఈ రోజుతో మరొక్కసారి తెలంగాణ సమాజం దృష్టిలో తేలిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ తట్టుకోలేకనే పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద విమర్శలు, కేటీఆర్ గారి మీద విమర్శలు, హరీష్ రావు గారిని తూలనాడము, ఇవి మాత్రమే చేస్తూ మీరు టైంపాస్ చేస్తూ
చెప్పినటువంటి మాటలు ఏంది? 6 గ్యారంటీలు ఎటుపోయినాయి, 13 హామీలు ఎటుపోయినాయి, మహిళలకు ఇచ్చిన గ్యారంటీలు ఎటుపోయినాయి, విద్యార్థులకు ఇచ్చిన ఎటుపోయినాయి, రైతులకు ఇచ్చిన ఎటుపోయినాయి. ఈ రోజు వరకు రైతు బంధు పూర్తి స్థాయిలో మీరు వేస్తున్నటువంటి పరిస్థితి లేదు. వీటన్నిటి మీద చర్చ చేయడం పక్కన పెట్టి కేవలం ఇవన్నీ మేము ప్రశ్నిస్తామన్న భయంతో కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని పర్సనల్ గా టార్గెట్ చేసే విధంగా మాట్లాడము, భయభ్రాంతులకు గురి చేసే విధంగా మా కార్యకర్తల మీద కేసులు పెట్టడము. స్వయంగా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంత స్పష్టంగా 2,000 కోట్లకు సంబంధించిన స్కామ్ విషయాన్ని బయట పెట్టిండ్రు, వారికి సంబంధించిన భద్రతను తగ్గించిండ్రు. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సతీమణి గారికి ఈ రోజు పొద్దున ఆగమేఘాల మీద వారిని ఒక డిపార్ట్మెంట్ నుండి ఇంకో డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆనాడు మేం ప్రభుత్వంలో ఉన్ననాడు కూడా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు కూడా స్వయంగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రోజు మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి సతీమణి ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. మేము ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు కదా వారిని, ఎక్కడ వాళ్ళ మీద వేరే రకంగా చర్యలు తీసుకోలేదు కదా. అందరినీ ఏ రకంగా చూసినామో వాళ్ళని ఆ రకంగా చూసినాం. ఈ రోజు మీరు పర్సనల్ గా ఎందుకు ఇబ్బందులు పెట్టడానికి ఆలోచన చేస్తా ఉన్నారు? దీని మీద సమాధానం చెప్పండి అంటే ఎంతసేపు డైవర్షన్ చేయడం, పట్టిపోవడం, తోకముడుచుకోవడం ఇవి మాత్రమే చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా నిజంగా చేసినటువంటి అప్పులేంది, అప్పులకు సంబంధించిన వివరాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్ అవసరం ఉంది. రైట్.